పిలిచి మీ అందరితో చర్చించి సాధ్యమైనంత మేరకు ఆర్టీసీ మన సంస్థ, అందులో పనిచేస్తున్నటువంటి కుటుంబాలందరూ కూడా మన కుటుంబాలు. దురదృష్టవశాత్తు ఆ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తి మన నుంచి దూరం కావటం చాలా బాధాకరం. అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి. కార్మిక కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉండాలి. ఇది ప్రజాప్రభుత్వం. తప్పనిసరిగా వారందరితో మాట్లాడి సానుకూలంగా కొన్ని నిర్ణయాలు చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ క్యాబినెట్ సబ్ కమిటీని నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా మీతో సుదీర్ఘంగా ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు మాట్లాడిన పిదప మీరు లేవనెత్తినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించి, టీజీఆర్టీసీకి సంబంధించి గుర్తింపు ఎన్నికలు నిర్వహించుకోవటానికి ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. ఈ ఎన్నికల నిర్వహణ కోసం కావలసినటువంటి ఏర్పాట్లు చేయటానికి ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వం ఈ సందర్భంగా ఆదేశాలు కూడా ఇస్తాం. అలాగే మరొక ప్రధానమైనటువంటి అంశం, దశాబ్దాల పైబడి ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కోరినటువంటి ప్రధానమైన కోరిక విలీనానికి సంబంధించినటువంటి అంశం. ఈ విలీనానికి సంబంధించిన అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి అధికారులతో మరియు కార్మిక నాయకులతో కలిపి ఒక అధికారిక కమిటీని ప్రకటించడానికి నిర్ణయించింది. అలాగే టీఆర్సీకి సంబంధించినటువంటి అంశాలు కూడా అనేక అంశాలని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఆర్టీసీ సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితిని, అట్లాగే ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి వెసులుబాటుని, అన్ని అంశాలను కూడా లోతుగా అధ్యయనం చేసి ఇరుపక్షాలు కూడా ఉన్న పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత ఈ టీఆర్సీకి సంబంధించి 11%కి నిర్ణయం చేయాలి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. అట్లాగే మిగతా సంబంధించినటువంటి లేవనెత్తిన అనేక అంశాలు, ఆ అంశాలన్నీ కూడా ఆర్టీసీ యాజమాన్యం అట్లాగే కార్మికులు సంఘాలు కూర్చొని కూలంకషంగా చర్చించి సాధ్యమైనంత మేరకు అన్ని అంశాలని పరిష్కరించుకోవడం కోసం ఆర్టీసీ యాజమాన్యాన్ని చొరవ చూపించి వెంటనే ఆ చర్చలు కూడా ప్రారంభించి కార్యాచరణ ముగించవలసిందిగా కూడా ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశిస్తాం. ధన్యవాదాలు. పెద్దలకు ఇలాంటి సమావేశంలో పెద్దలు, డిప్యూటీ సీఎం గారు, ఆర్థిక శాఖ మంత్రులు, పెద్దలు, గవర్నర్లు, అదేవిధంగా మన రవాణా శాఖ మంత్రి పెద్దలు పొన్నంరావు గారు, పెద్దలు సీనియర్ నాయకులు మంత్రి శ్రీరాబాబు గారు, పెద్దలు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారు మంత్రివర్యులు, అల్లూరు నరసింహకుమార్ గారు మంత్రివర్యులు, చీఫ్ సెక్రటరీ గారు మరియు వికాస్ రాజు గారు ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ గారు, నాగూర్ గారు ఎంపీ గారు, ఆర్టీసీ గారు, చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ సంజయ్ సుల్తాన్ గారు, దావన్ కిషోర్ గారు సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఆర్టీసీ అధికారులు, పాత్రికేయ మిత్రులు,
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పాత్రికేయ మిత్రులందరూ, మాతో పాటు పాల్గొన్న కార్మిక సంఘాలందరికీ, ముఖ్యంగా 3 రోజులు ఒక విపత్కరమైన పరిస్థితిలో ఆఫీసులో మరి సమ్మె జరగడం, ఎన్నో ప్రధానమైన అంశాలపైన సమ్మె జరగడం, ముఖ్యంగా దాదాపు దశాబ్ద కాలం పాటు నుంచి ఇబ్బందులకు గురై మన తెలంగాణలో మనకి ఇబ్బందులకు గురై 7 సంవత్సరాల కింద ఒక చారిత్రాత్మకమైన పోరాటం జరిగింది. మరి ఆ పోరాటంలో అక్కడ ప్రభుత్వం కార్మికులపై దమాకాలు చేసి కార్మికుల నానా ఇబ్బందులకు గురి చేసి కార్మికుల న్యాయమైన జీతభత్యాలు సవరణ కావచ్చు, మిగతా ఎన్నో అంశాలను పరిష్కరించకుండా ఆ రోజు ఎన్నికలకు వెళ్ళడం, మరి ఆ రోజు పెద్దల గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మరి పట్టి విక్రమార్గాన్ని కూడా వారి దృష్టిలోకి వచ్చిన పార్లమెంట్ సంబంధించిన సమస్యలన్నీ కూడా ప్రధాన ఆఫీస్ కార్మికుల అంశాన్ని ఒక ఎజెండా తీసుకొని మేనిఫెస్టో ఇవ్వడం అనేది ఒక మామూలు చదువుతారు, పెద్ద గొప్ప చారిత్రాత్మకమైన చదువుతారు. మరి వారికి చెప్పడంలో బాగా కొంత ఆలస్యం కావచ్చు, కానీ ఏం చేసినా ఒక పద్ధతి ప్రకారంగా చేయాలి. ఇబ్బంది లేకుండా బిల్డింగ్ సంబంధించిన అంశం కూడా కమిటీ చేసి, ఎందుకంటే ఆంధ్రలో చాలా ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఇక్కడ పరిస్థితులు అలాంటి ఇబ్బందులు కొనసాగకుండా ఒక పౌరులుగా ఆఫీసులో యూనియన్లు ప్రధానంగా కార్మికులు ఏమంటే యూనియన్ ఉంటే పెద్ద దిగులాంటి యూనియన్ ఉండాలని ఒక పెద్ద కోరిక ఉంది. ఆ యూనియన్ సంబంధించి కూడా గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించి మరి గుర్తింపు సంఘం ఎన్నికల నుంచి గెలిచిన వారికి కానీ బిలియన్ కంపెనీలో స్థానం కల్పించి ఎన్నికలకు ఆదేశాలు ఇవ్వడం, మరి ఫిట్మెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటి ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చాకనే 20% జీతభత్యాలు తీసుకోవడం, కరెక్ట్ 2 సంవత్సరాలు ఇవ్వకముందే మళ్ళీ 11% జీతభత్యాలు తీసుకోవడం నిజంగా మేము ఈ ప్రభుత్వానికి సర్వదా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మామూలు విషయం కాదు, కేవలం 2 పిఆర్సీ ఇవ్వడం, దానికి సంబంధించిన యూనిట్స్ కూడా రిటైర్మెంట్ వరకు ఇస్తాను అంగీకరించడం, మరి ప్రభుత్వం వచ్చాక 5 టీఏలు ఉంటే 5 టీఏలు కూడా 2012 టీఏలు పెండింగ్ క్లియర్ చేయడం, మరి మన ఆఫీస్ కార్మికులు కూడా మహాలక్ష్మి స్కీమ్ ఒక పెద్దగా ఒక ఛాలెంజ్ తీసుకుని మన కండక్టర్లు అందరూ డ్రైవర్లు అందరూ వచ్చి ఆ స్కీమ్ నియోజకం చేయడం, అది ప్రభుత్వం యొక్క మరణ చూడడం జరిగింది. ప్రభుత్వం కూడా చాలా ఆర్టీసీ పని చాలా ఎంతో హ్యాపీగా ఉండడం, అందుకనే మరి అన్నింటి 2 టీఏలు పెట్టడం, మరి టీఏలు ఇవ్వడం, టీఎఫ్ఎస్ ఒక కూడా మ్యాక్సిమం చెల్లించడం, ఇంకా చెల్లించాల్సిన అవసరం ఉన్నారా, అది కూడా 2013 సంవత్సరం బాండ్ల డబ్బులు కావచ్చు, చనిపోయిన ఉద్యోగాలు కూడా ఈ 50 రోజులు ఒక సూత్రప్రాయంగా ఒక అంగీకారం అవకాశం ఉంది. పెద్దలు చెప్పలు చేస్తారని ఆశిస్తున్నాం. రిటైర్మెంట్ వాళ్ళకి సంబంధించి కూడా రిటైర్మెంట్ సంబంధించి కూడా చేస్తారు. చెప్పేది కార్మిక సోదరులకు మనం 3 రోజులు పోరాటం ఒక దురుసకర సంఘటన జరగడం అది చాలా బాధించిన విషయం. దయచేసి ఎవరు ఎవరి పడుతూ మనం బతుకుంటే ఏమైనా సాధించవచ్చు. ఇలా మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఉంది, మనంతా అది కూడా కుట్లన్నా మళ్ళీ మనకు మంచి చూడు చూసే ప్రభుత్వం మనకు ఉంది. మన వాళ్ళు మన కుటుంబం బట్టి దయచేసి ఎవరు ఆవేశాలకు కూడా లేకుండా ప్రస్తుత పరిస్థితిలో ఒక మంచి జీతభత్యాలు సాయం చేసిన ప్రభుత్వానికి పెద్దలు బట్టి మన నాయకత్వంలో ఈ యొక్క నూతన జరిగినందుకు వారికి ఎన్నికలు మా 3 రోజుల పోరాటంలో ఇక్కడ చిన్న సంఘటన జరగడంలో దాన్ని పోలీస్ కేసు వ్యక్తి అనేది కోరడం జరిగింది. వారు దాన్ని శుద్ధపరంగా అంగీకరించడం జరిగింది. ఈ పోరాటంలో నాకు సహకరించిన అందరికీ ప్రజా సంఘాలు కావచ్చు, అందరికీ ప్రజాప్రతినిధులు అందరికీ మరి పోలీసుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. రేపటి నుంచి 23 పురుషులను క్లియర్ అవుతుంది. అందరూ విలువ దయచేసి టిప్పు ఆదేశాలు విలువలు కొడుతున్నాం. అందరూ హృదయంగా డ్యూటీ తీసుకొని అందరినీ సేవలు చెప్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మెకు సంబంధించినటువంటి యాజమాన్యానికి కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సఫలమైన యథావిధిగా 21 రాత్రి 12 నుంచి ఏ విధంగా బస్సులు బంద్ అయినాయో 24 రాత్రి 12 అంటే ఇప్పటి నుంచి యథావిధిగా పూర్వస్థితికి బస్సుల నడవడం జరగాలి. అందరి విధుల్లో చేరి తమ తమ కార్యక్రమాలు నిర్వహించాలని సందర్భంగా ప్రభుత్వం తరఫున కోరుతా ఉన్నాం, యాజమాన్యం తరఫున కోరుతా ఉన్నాం. అందరికీ
గౌరవ డిప్యూటీ సీఎం గారికి, అలాగే రవాణా శాఖ మంత్రి గారికి మరియు ఇతర మంత్రులకందరికీ, ఆర్టీసీ అధికారులకందరికీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులకందరికీ, మరి ఈరోజు ఈ చర్చలలో పాల్గొన్న నా తోటి కార్మిక సంఘాల ప్రతినిధులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా గత 3 రోజుల నుంచి మొదలుపెట్టినటువంటి ఈ సమ్మెలో కొద్దిగా క్షణికావేశంతో ప్రాణాలు తీసుకున్నటువంటి శంకర్ గౌడ్కు మేమంతా నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనసారా కోరుకుంటూ, ఈ రోజు చర్చల సందర్భంగా గత ప్రభుత్వంలో ఏదైతే ఒక కళ సాకారం కాలేదో, ఎన్నో ఏళ్ల కానించి ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న కార్మిక వర్గం ఆర్టీసీ ఉద్యోగులను విలీనం అనే అంశం గత 13 సంవత్సరాల నుండి పెండింగ్లోనే ఉంది. ఆ పెండింగ్లో ఉన్న అంశాన్ని గౌరవ పెద్దలు డిప్యూటీ సీఎం గారు మరియు సబ్ కమిటీ మంత్రివర్యులందరూ మా ఆవేదనలు, ఈ విలీనంపై చాలా మంది కార్మికులు గతంలో అమరులయ్యారు, ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఈ యొక్క అమరుల ఆకాంక్ష ఏదైతే ఉందో, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం యొక్క ఆశయం ఏదైతే ఉందో, ఆ ఆశయాన్ని ఈరోజు తీర్చడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చి మా కళ సాకారం చేసే దిశగా ఈ రోజు ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఈ రోజు ఒక మంత్రులతో ఉన్నతాధికారులతో కమిటీ వేసి ఈ రోజు కార్మిక సంఘాలను కూడా ఆ కమిటీలో భాగస్వామ్యం చేస్తామని చెప్పి ఒప్పుకుంటాం అనేది చాలా హృదయపూర్వకమైనటువంటి ఈ నిర్ణయానికి ప్రభుత్వానికి మా జేఏసీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంత ఆర్థిక లోటు ప్రభుత్వం ఉన్నప్పటికీ తర్జన పడి ఇలా కార్మికుల అభ్యున్నతి ధ్యేయంగా కార్మికుల సంక్షేమ మా రవాణా శాఖ మంత్రి గారు ఎప్పటికప్పుడు చెప్తా ఉంటారు, మీరంతా మా కుటుంబ సభ్యులని. ఈ రోజు మీకు అర్థమైపోయింది. ఈ రోజు మామూలు ఒక కుటుంబ సభ్యుల యొక్క దగ్గర తీసి మన ఆర్థిక శాఖ మంత్రి వారిని ఒప్పించి మెప్పించి, సరే కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 11% పిఆర్సీ ఇచ్చి ఆర్థిక వెసులుబాటు కార్మిక వర్గానికి కల్పించినందుకు మంత్రివర్యులకు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి, మా రవాణా శాఖ మంత్రి గారికి, అధికారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఈరోజు ఈరోజు 2019 నుంచి ఈ రోజు వరకు ఆర్టీసీ కార్మిక వర్గం అంతా ఒక బానిసత్వంగా ఉన్నటువంటి సందర్భం. సంఘాలు లేకపోవడం వలన, గత ప్రభుత్వం సంఘాలను రద్దు చేయడం వలన ఎవరికి చెప్పాలో దిక్కులు వచ్చిన స్థితిలో ఉన్నటువంటి ఈ కార్మిక వర్గాన్ని కష్టాన్ని కన్నీళ్లకు చెల్లించి ఈ రోజు దాని మీద కూడా గౌరవ మంత్రివర్యులు ప్రభుత్వం స్పందించి కార్మిక సంఘాలకు 2016 తర్వాత ఇప్పటి వరకు కార్మిక సంఘాలకు ఎన్నికలు జరగలే. ఇలాంటి సుదీర్ఘమైనటువంటి సంవత్సరాల కాలం పాటు జరిగినటువంటి ఒక ప్రక్రియను కార్మిక సంఘాలను, కార్మికులకు వెన్నుదన్నుగా నిలిచేటువంటి కార్మిక సంఘాలను ఈరోజు ఎన్నికలు షార్ట్ పీరియడ్ నిర్వహిస్తామని చెప్పేసి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసి మాలో ఉన్నటువంటి దుఃఖాన్ని, బాధని ఈ రోజు ఇక్కడనే పోయేటట్టు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్మిక వర్గం తరఫున పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో 29 అంశాలు, ఇప్పుడు 3 సమస్యలు ప్రధానంగా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని చెప్పేసి పదే గతంలో
చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈరోజు ఆ సమస్యల యొక్క పరిష్కార మార్గం అయిపోయిన తర్వాత మిగతా 29 సమస్యలలో ప్రధానమైనది మన బెడ్ విన్నర్ స్కీము. ఈ బెడ్ విన్నర్ స్కీమ్ గురించి కూడా రవాణా శాఖ మంత్రులు మరి ఇతర అధికారులు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి దాన్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి ప్రయత్నం చేస్తామని చెప్పినందుకు దాన్ని కూడా రవాణా శాఖ మంత్రి గారికి సంబంధిత అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మికుల మీద పెట్టినటువంటి కేసులను కూడా వెంటనే ఎత్తివేయాలి. అనేక అంశాలను కూడా ప్రభుత్వ పెద్దల దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది. 2019లో గత ప్రభుత్వంలో పెట్టినటువంటి సమ్మెకాలపు కేసులను కూడా ఎత్తేమని చెప్పి మేమంతా ప్రాధాన్యపడడం జరిగింది. దానికి కూడా ప్రభుత్వం మరి ముందుకు వచ్చి సానుకూలంగా మరి స్పందించడం జరిగింది. దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు సమ్మెలో పాల్గొన్న అన్ని వర్గాల కార్మికులు ఎవరైతే సమ్మెలో పాల్గొన్నారో అవుట్ సోర్సింగ్ కావచ్చు, బెడ్ విన్నర్స్ కావచ్చు, రెగ్యులర్ ఎంప్లాయీస్ కావచ్చు, తర్వాత అద్దె బస్సు డ్రైవర్లు కావచ్చు, ఎవరైనా ఈ సమ్మెలో పాల్గొన్న వాళ్ళందరినీ ఎలాంటి ఆటంకం లేకుండా విధుల్లోకి తీసుకోమని చెప్పేసి గౌరవ మంత్రివర్యులను మేము ప్రాధాన్యపడితే దానికి వారు ఒప్పుకొని వెంటనే వారందరినీ విధుల్లోకి చేరే విధంగా మీరు విధుల్లోకి తీసుకుంటామని చెప్పి మా హామీ ఇచ్చినందుకు వారికి రవాణా శాఖ మంత్రి గారికి పేరు మా కార్మిక వర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నుండి అందరూ సమ్మెలో పాల్గొన్నటువంటి అన్ని వర్గాల కార్మికులు తమ డ్యూటీలకు వెళ్ళవలసిందిగా జేఏసీ మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నది. అదేవిధంగా మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో మన ఇతర జోన్లకు బదిలీ చేసేటువంటి అంశం ఏదైతే గ్రేటర్ హైదరాబాద్లో 1/4/2026 నాడు ఇతర జోన్లకు బదిలీ చేయడానికి అడిగినటువంటి ఆప్షన్ ఉత్తర్వులను కూడా ఎండి గారు ఉపసంహరించుకోవడానికి ఒప్పుకున్నందుకు మా ఎండి గారికి కూడా కార్మిక వర్గం తరఫున పేరు అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మిగతా పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో దీర్ఘకాలంగా పెండింగ్ సమస్యలను మరి పెండింగ్ సమస్యలు అన్నిటినీ పరిష్కరించడానికి ప్రభుత్వం యాజమాన్యానికి కార్మిక సంఘాలతో కూర్చొని ఇంకా కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మీరు పరిష్కరించుకొని మీరు చేసుకోమని చెప్పేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు యాజమాన్యానికి ఆదేశించినందుకు మా యాజమాన్యం కూడా సానుకూలంగా స్పందించినందుకు వారికి అందరికీ కూడా మరొకసారి అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క జేఏసీ తలపెట్టిన సమ్మెను ఈ రోజు నుండి ఉపసంహరించుకుంటున్నాం. స్ట్రైక్ కాలాపైంది. మీరందరూ రేపు తమ విధుల్లోకి వెళ్ళి ప్రభుత్వానికి మన సంస్థకు మంచి పేరు తీసుకురావాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ యొక్క పొద్దున్న నుండి దాదాపుగా 10-11 గంటల నుంచి ఇప్పటి వరకు మంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, రవాణా శాఖ మంత్రి వర్యులు, మరి ఇతర మంత్రులు, కార్మిక శాఖ మంత్రి వర్యులు, తర్వాత మరి వెల్ఫేర్ మంత్రివర్యులు, తర్వాత ఉన్నతాధికారులందరూ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లకుండా ఈరోజు కార్మికుల కోసం ఇంత సమయం వెచ్చించి వారు ఎలాంటి కోపతాపాలు లేకుండా ఒక సహృదయ వాతావరణంలో మంచి మనసుతో మా బాధలను ఆవేదాన్ని అర్థం చేసుకొని రాత్రి ఒకటి దాటినప్పటికి కూడా ఎంతో సహనంతో మా యొక్క విజ్ఞప్తులను మన్నించి ఈ యొక్క అగ్రిమెంట్కు, ఈ యొక్క ఒప్పందానికి సహకరించి మమ్మల్ని అన్ని విధాలుగా సాటిస్ఫాక్షన్ మమ్మల్ని సంతృప్తి పరిచినందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి పెద్దలకు అందరికీ జేఏసీ తరఫున అందరి తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం సార్. రేపు అందరూ సంబరాలు చేసుకోవాలి. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కమిషన్ చేసి సమ్మెను పరిష్కరించేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది నాయకులు మనకు సహకరించిన అందరికీ పేరు ధన్యవాదాలు చేస్తారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి గారికి, అదేవిధంగా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, వివేక్ గారికి, లక్ష్మణ్ గారికి, మా ఏజ్ కమిటీకి, అదేవిధంగా ఆర్టీసీ ఉన్నతాధికారులకు, సోదరులకు, ప్రింట్ మీడియాకు, మిత్రులకు చారిత్రాత్మకమైన విషయం. ఎందుకంటే ఆర్టీసీలో
మనం ఇన్ని రోజులు గత ప్రభుత్వంలో ఎన్ని బాధలు పడ్డా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటొక్కటిగా దాదాపు 12 అంశాలు ఇప్పటికీ మనకు ఆర్థికపరమైనవి లాభపరమైనవి చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఆర్టీసీ కార్మికుల చరిత్రలో ఏదైతే కోరుకున్నామో విలీన ప్రక్రియ మొదలుపెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఏదైతే 11% ఇచ్చినందుకు మనకు పే స్కేల్ చేసినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా యూనియన్స్ ఇలా కార్మిక వర్గం ఎంత ఇబ్బంది పడుతుందో దాని యూనియన్ పరంగా ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు సార్. అసలు ఇప్పుడు ఈ సమస్య చూస్తేనే ఇది పేదల ప్రభుత్వం, పేదల పక్షాన ఉండే ప్రభుత్వంగా మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజాపాలనలో ఈ పేదవర్గం కోసం ఇంత ఉన్నత మంత్రివర్గం కూడా ఇన్ని గంటలు వేచి చూసి ఓపికతో చేసినందుకు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి మంచిది అని చెప్పి మేము తెలియజేస్తూ, రేపు అన్ని డిపోలలో అందరూ కలిసి ఉత్సవాలు చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా సంతోషం. ఏదైతే దాదాపు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల ఆర్టీసీ ఉద్యోగులను నానా రకాల ఇబ్బందులు గురి చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, ప్రజాప్రభుత్వం వచ్చిందో, అందులో గవర్నర్లు పెద్దలు మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి గారికి, మంత్రి వివేక్ గారికి, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు గారికి, లక్ష్మణరావు గారికి, అదేవిధంగా మరి మన ఈడీలందరికీ, అదేవిధంగా మన ఎంపీ గారికి, ఐపీఎస్ అధికారులకు, మరి మన ఆర్టీసీ అధికారులకు, మరి యూనియన్ అన్ని నాయకులందరూ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ప్రజాప్రభుత్వం అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉంది, అది ఈరోజు ఏదైతే ఆర్టీసీలకు స్పష్టంగా కనిపిస్తుందని మనం అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో ఏదైతే అంశాలు పెట్టారో ఆ అంశాలను ఈరోజు వారు మాట నెరవేర్చిన సందర్భంగా ప్రత్యేకంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మేము ఆశించినామో ప్రభుత్వంలో విలీనము, అదేవిధంగా యూనియన్ మనకు రావాల్సినటువంటి బకాయిలు, మరి వేతన సవాళ్ళు ఈరోజు మరి పరిష్కరించడం అనేది చాలా మరి గొప్ప విషయము. మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రివర్గానికి, మరి రవాణా శాఖ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు అందరూ కూడా మరి రేపు జరగబోయేటువంటి డ్యూటీలకు వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం అందరూ కూడా సంబరాలు అందరూ చేసుకోవాలని, పటాకులు కాల్చి అన్నిటి పనుల ముందు సంబరాలు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు, సహచర మంత్రివర్యులు, కమిటీ సభ్యులు, ఐఏఎస్ పెద్దలు, మరి యాజమాన్యం, ఎండీ గారు, యాజమాన్యం, తోటి కార్మిక సోదరులకి నమస్కారం. చాలా సంతోషం. ఆర్టీసీ కార్మికుల వాళ్ళ ఆకాంక్ష ఈరోజు నెరవేరింది. ఎన్నో రోజులుగా వాళ్ళ మనసులో ఉండే ఇవాళ భద్రత కావాలి, మనం ప్రభుత్వంలో విలీనం కావాలా, యూనియన్లు రావాలనేటువంటిది ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. ఈరోజు మనం దీన్ని పెద్ద మనసుతోటి ఇవాళ ప్రజాప్రభుత్వంగా, పాలనా ప్రభుత్వంగా ప్రధాన సమస్యలు కార్మికుల్లో ఏమున్నాయి అనేది ఇవాళ చెప్పిన తర్వాత అర్థం చేసుకొని తప్పకుండా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడమే కాకుండా ఒత్తిడి నుంచి ఇన్ని దఫాలుగా చర్చలు చేసి ఇవాళ చిరకాల కోరికలైనటువంటి మరి మన మెర్జర్ నుంచి దానికి కమిటీ వేసి కమిటీలో కూడా మన కార్మిక నాయకులను వేయడం అనేది అది చాలా గొప్ప విషయం. దీనికి తప్పకుండా మరి ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం, కృతజ్ఞతలు కూడా అందరూ చెప్తా ఉన్నాం. రెండవది యూనియన్లు లేకపోవడం వల్ల కార్మికులు చాలా ఇబ్బందులు ఉన్నారు. మాట్లాడే వాళ్ళు ఏదైతే ఇబ్బందులు ఉంటే ఇట్లాంటివన్నీ చాలా కార్మికుల ఆందోళన, అసహనం ఇవన్నీ కూడా ఉండే, అవన్నీ కూడా పోవడానికి అలా ఎన్నికలు పెట్టి యూనియన్లు ఇస్తూ మరి ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పడం అనేది గొప్పగా దాన్ని స్వాగతిస్తున్నాం. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి, ఉప ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఎందుకంటే ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. ఇంత గొప్ప అచీవ్మెంట్ రావడం అనేది ఎవరు అనుకోలే, ఇన్ని వస్తాయి అనేది. పెట్టినాము, సభ్య చేస్తున్నాంలే కానీ ఎన్నో వస్తాయి అనుకున్నాం. ఇవన్నీ కూడా రావడాన్ని స్వాగతిస్తా ఉన్నాం. అట్లాగే ఇంకా మిగతా అంశాలు ఇవాళ అన్ని ప్రతి అంశం కూడా మేనేజ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా గౌరవ ఎండీ గారికి వాళ్ళు రెఫర్ చేయడాన్ని స్వాగతిస్తున్నాం. దాంట్లో అందరం కూడా కూర్చొని మళ్ళీ పరిష్కరించుకుంటాం. తర్వాత
ఎవరైతే ఇప్పుడు విక్టిమైజేషన్ లేకుండా సమ్మెలో పాల్గొన్నవారందరినీ కూడా డ్యూటీలో తీసుకోవాలి. బ్రిడల్ స్కీమ్ కావచ్చు, కాంట్రాక్టర్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా అది అనుభవించి ఉంది. ఆ విధంగా తీసుకోవాలి. అవే కాకుండా మరి మిగతా అన్ని సమస్యలు ఇప్పటి వరకు ఉన్నాయని కూడా పరిష్కారం చేసినందుకు గౌరవ మరి మంత్రులకి అట్లాగే ముఖ్యమంత్రి గారికి ఇతరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా రేపు భారీగా సంబరాలు చేయాలి. అట్లాగే మరి ముఖ్యమంత్రి గారికి మరి ఉప ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారి ఫోటోలకి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ముగింపుగా మాట్లాడే ముందు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు రవాణా సంస్థలకు సంబంధించిన ఆర్టీసీకి అనేకమైనటువంటి సంస్కరణలు, కార్మికుల సంక్షేమానికి సంబంధించి ప్రజల సౌకర్య రవాణాకు సంబంధించిన అనేక కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యంగా ఆర్థికంగా సంస్థకు అన్ని రకాలుగా ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు, మొత్తం క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఆర్టీసీ పరంగా అన్ని రకాలుగా సహకారం అందించారు. ప్రతిపక్షాలకు సంబంధించి చాలామంది రాజకీయ పరంగా శివరాజకీయాలతో సహా అనేక రకాలైనటువంటి రెచ్చగొట్టే విధానాలు చేసిన మీరంతా సమయంతో సంస్థ మనది కాపాడుకోవాలని ప్రయత్నం చేసి మీ అందరికీ అభినందనలు. శాంతి భద్రతలుగా ఈరోజు ఇంకా చాలామంది అందరూ కూడా మాట్లాడాలి. దయచేసి మీరు మళ్ళీ బయట రేపేళ్ళని ప్రెస్ కాన్ఫరెన్స్ చేసుకొని టైం ఇప్పటికీ 1:30 అవుతా ఉంది. చూసే చాలా అటువంటి పరిస్థితి కాబట్టి నేను మరొకసారి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ముగింపుగా మాట్లాడుతూ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, పెద్దలు శ్రీధర్ బాబు గారికి, లక్ష్మణ్ కుమార్ గారికి, అదేవిధంగా డాక్టర్ వివేక్ గారికి, అదేవిధంగా అధికారుల చీఫ్ సెక్రటరీ గారు, ముఖ్యంగా అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఈ కమిటీ చైర్మన్ గా వికాసరాజు గారు, దానకిషోర్ గారు, సందీప్ సుల్తాన్ గారు, ఆర్టీసీ ఎంపీ గారు, ఇతర అధికారులతో పాటుగా ఈ యొక్క కార్మికుల సంక్షేమానికి పాజిటివ్గా డిసిషన్ తీసుకున్న ప్రభుత్వ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, సహకార క్యాబినెట్ మంత్రులందరికీ ధన్యవాదాలు రవాణా శాఖను తెలియజేస్తూ, ఇది ప్రజల సంస్థ. రేపు ఉద్యోగస్తులు శ్రమపడి ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపడే విధంగా ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతూ, ఎటువంటి వివక్ష కక్ష సాధింపు ఏముండదు, అందరూ డ్యూటీలో చేయాలి. ఈ ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పకుండా సానుకూలంగా ఉండాలనేటువంటి మాటతోటి ఈ సంక్షేమం పట్ల ఎప్పటి నుంచో చెప్తానో తప్పకుండా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రయాణికులకు సంబంధించినటువంటి ఇంకా మెరుగైన సేవలు అందించడానికి అందరూ కూడా కలిసి ముందుకు పోదామని మాట అనేది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కోరుతాను. యాదవ్ కూడా మాట్లాడతారు, సురేష్ మాట్లాడతారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల మీద జరిగిన కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు అందరూ కూడా ఉదయం నుంచి కూడా దాన్ని ప్రయత్నించారు. అదే రకంగా గత 3 రోజుల నుంచి కూడా అధికారులందరూ కూడా ప్రయత్నించి ఈ రోజున ఒక ఎమికబుల్ సెటిల్మెంట్ చేసినందుకు అందరికీ ఈ సభ వేదికను ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపటి నుంచి ఏదైతే సమ్మెను విరమించిన మా యూనియన్ గా కూడా సమ్మెను విరమించాలని రేపు పొద్దున్నే అందరూ ఫస్ట్ డ్యూటీ నుంచి కూడా అందరూ డ్యూటీకి ఎక్కాలని కూడా విజ్ఞప్తి చేస్తాం. రండి పెరుగుతారు. అది అయిపోయినాక ఒక్క నిమిషం మాట్లాడతాను. రండి చిన్న స్పీచ్ అయినా కదా. స్వామి, ఆర్టీసీ కార్మికుల సమస్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, మంత్రివర్గం, అలాగే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా మానవీయ కోణంతో ఆలోచన చేసి మీ అందరి సమస్యల్ని పరిష్కరించడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని నియమించినటువంటి విషయం మీకు తెలిసిందే.
ఈ క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు అందరూ ఆర్టీసీ చూస్తున్నటువంటి ట్రాన్స్పోర్ట్ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారు, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శాఖ మార్చులు శ్రీ దుద్దెడ శ్రీధర్ బాబు గారు, అట్లాగే లేబర్ కార్మిక శాఖ మార్చులు శ్రీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, ఎస్సీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ చూస్తున్నటువంటి గౌరవ మంత్రివర్గ సహచరులు లక్ష్మణ్ కుమార్ గారు, వీరితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు గారు, అట్లాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ మిత్రులు ఇద్దరు స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ అండ్ లేబర్ వారు, అట్లాగే సిఎండి ఆర్టీసీ, డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఫైనాన్స్, వీరందరూ కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు చాలా నిబద్ధతతో ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి చాలా ఓపికతో కూడా లోతుగా అవగాహనతో ఈ సమస్యలు పరిష్కారం చేయడం కోసం ఎంత సమయం వెచ్చించినందుకు వారందరికి కూడా నేను నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే ఈ తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా కార్మిక నాయకులు కానీ సంఘాలు కానీ అందరూ కూడా ఒక మానవీయ కోణంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశాలన్నింటినీ అర్థం చేసుకొని సమ్మెను విరమించుకొని ముందుకు పోతూ మీరు తీసుకున్న నిర్ణయాన్ని కూడా నేను స్వాగతిస్తూ ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఆర్టీసీని బలోపేతం చేసుకోవడం కోసం యాజమాన్యంతో మీరు కూర్చొని, ఆర్టీసీ మనది, ఇందులో పనిచేసే కార్మిక కుటుంబాలందరూ కూడా ప్రతి కుటుంబం మనదే, ఇది ఎంత బలోపేతంగా ఉంటే మీరు అంత బలంగా ఉంటారు. దీన్ని బలోపేతం చేయడం కోసం మీరు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేయాల్సింది. దయచేసి తప్పనిసరిగా ఆ దిశలో కార్మికుల అవసరాల కోసం ఎంత గట్టిగా అయితే మనం నిలబడి వారు చర్చించాము, ఆర్టీసీని బలోపేతం చేయడం కోసం కూడా అంతే కృషితో మీ నాయకత్వం అంతా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. కొంచెం పెట్టు, ఎందుకంటే కొంచెం కొంచెం అవుతా పెట్టాను. థ్యాంక్ యూ. ఒకసారి ఫోటో టైం లేదు. అవకాశం ఇస్తారు. మాకు ఎక్కువ ఉండదు. ఫోటో దిగాలి కదా.